మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే నాకు బాగా గుర్తు మీ ఛానల్‌లో 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. మన తరుణ్ భాస్కర్ గారితో మీరు అన్‌ప్రొఫెషనల్ సంథింగ్ ఏదో ఒక 2 వీడియోస్ ఏదో చేశారు. కట్ చేస్తే తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి ఈరోజు గాయపడ్డ సింహం మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. సో తరుణ్ భాస్కర్ గారితో ఈ 10 ఏళ్ల ట్రావెలింగ్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? సో నాకు పెళ్లి చూపుల ముందే హాయ్ బాయ్ టైప్ తెలుసు. అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా. సో తనకి నేను పేరు తెలుసు, హాయ్ అనుకుండే. తను అనుకోకుండానే అప్పట్లో షార్ట్ ఫిల్మ్ తనది బాగా ఫేమస్ అయింది. నాది కూడా ఏదో వైరల్ అయింది ఆ టైంలో. సో జస్ట్ నేను తెలుసు ఇట్లా హాయ్ అనే టైపు. ఆ తర్వాత పెళ్లి చూపులు అనేది ఒక సినిమా పడింది. మన ఈ షార్ట్ ఫిల్మ్స్ బ్యాచ్లో ఒకరిద్దరు, అప్పుడే సుజిత్ చేశాడు అనుకుంటా. సుజిత్ మనోడు తరుణ్. సో షార్ట్ ఫిల్మ్ తీసి అందులో వెళ్ళాడు, మెయిన్ స్ట్రీమ్ వెళ్ళాడు అనేది ఒక అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఓకే ఒక ఆనందం. మన ఏదో మన ఇంట్లో వాడు ఒకడు వెళ్తున్నాడు అనే ఫీలింగ్ అనమాట. సో అట్లా వెళ్తున్నప్పుడు ఆ పెళ్లి చూపుల టైంలో ఆయన పడుతున్న స్ట్రెస్ అవన్నీ కూడా దూరం నుంచి తెలుస్తుండింది. ఆ సక్సెస్ తర్వాత అవన్నీ చూస్తున్నా. సో ఎక్కడో ఈ ప్యారలల్గా నేను వీడియోస్ చేసేటప్పుడు ఐ థాట్ పాడ్కాస్ట్ అనే పదాలు అవన్నీ పెద్ద ఫెమిలియర్ కాదు, కానీ ఓ చిన్న కూల్ సెటప్లో అంటే ఒక ఫ్రెండ్లీ జోన్లో ఇంటర్వ్యూ లాగా చేద్దాం అనేది చెప్తే తను ఎగ్జైట్ అయ్యి చేసాం. ఆ టైంకి అసలు తనకి తను యాక్టర్ అవుతాడు తను అనుకున్నాడో లేదో కూడా తెలీదు. అసలు అందులో కూడా నాదొక స్క్రీన్ షాట్ ఉంటుంది థంబ్నెయిల్. తెలియకుండా నేను ఇలా అన్నా, ఎందుకో మీరు తీస్తున్నప్పుడు అన్నాను, ఏంటో తెలియదు, ఓ ఫోటో ఉంటుంది ఇలా, నేను ఇలా అంటే తను వింటుండాడు. అసలు అది నేను తర్వాత ఎప్పుడో షేర్ చేశా, అరే మ్యాన్ అని. తను కూడా ఎగ్జైట్ అయ్యాడు. అంటే అదేంటో మరి కదా, ఇట్లా ఎందుకు అన్నాను, తను ఎందుకంట. ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలనుకోవడం ఫైన్, తను యాక్టర్ అయ్యి నేను డైరెక్ట్ చేస్తా అనేది అదే అదొక ఇంకా అది. బట్ హీ వాజ్ సేమ్. అంటే కొంచెం అవుట్లుక్ అది మారింది, కానీ పర్సన్గా ఈజ్ వెరీ గుడ్. అసలు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అసలు. అండ్ ముందుగా మీరు ఈ కథ అని చెప్పడానికి పోయినప్పుడు ఫస్ట్ చేయను అన్నాడంట. చేయను అంటే నార్మల్గానే, అసలు ఇదని కాదు, అసలు యాక్టింగ్ చేయను అనేది ఈ కథ కాదు. నార్మల్గా అసలు నేను యాక్టింగ్ ఇప్పుడు కాదు, నన్ను దొబ్బేస్తున్నారు ఇవన్నీ. ముందు ఈ నగరానికి ఏమైంది 2 కావాలని చెప్పి చాలా దొబ్బేస్తున్నారు. అప్పటికి ఇంకా రాయలేదు ఇది, ఇంకా ఐడియా లెవెల్లో ఉన్నాడు. నేను అది రాసుకుంటున్నాను, స్టార్ట్ చేశాను, నాకు యాక్టింగ్ ఆపుతున్నాను. అప్పటికి ఓం శాంతి షూట్ మిడ్లోనే ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్నాను, ఇది అయిపోయాక నేను చేయట్లేదు అన్నాడు. మేమేంటంటే అరే 50 డేస్లో 25 డేసే అని ఇది అని విను ఫస్ట్ అని పవన్ చెప్పారు. నువ్వు ఊరికనే విను, నచ్చితే చేయి లేకపోతే లేదు, బట్ విను అన్నాడు. వెళ్ళని చెప్పాం, నవ్వుకున్నాడు. తర్వాత రే అని ఇట్లా తిట్టుకుంటూ, అంటే నవ్వుతూనే జోక్గా, చేయనన్నా, ఇప్పుడు ఇది చేస్తే టెంప్టింగ్గా చేస్తున్నావు, ఇప్పుడు నన్ను దొబ్బుతారు, నీకు ఎందుకు యాక్టింగ్ అని, నీ వల్లే నన్ను ఇటుపిస్తావు అన్నాడు. ఏం పర్లేదు అని చెప్పారు. అండ్ ఈ ప్రయాణంలో యాక్చువల్గా చాలామంది డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ కోరు ఏడి అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం, వాళ్ళకి ఈ వర్క్ ఉంటుంది, వాళ్ళు ఈ వర్క్స్ చేయాలి. అసోసియేట్, కో డైరెక్టర్లో ఈ వర్క్స్ ఉంటాయి. చాలా అంటే అక్కడ ఎక్కువగా చెప్పాలంటే క్రియేటివ్ వర్క్ అంటే కూడా ఫిజికల్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ వర్క్. సో మీరు ఎప్పుడు కూడా అలాంటి వే తీసుకోకుండా రైటర్గా ఉంటూ ఇండస్ట్రియల్ ట్రావెల్ అన్న కారణం ఏంటి? అంటే నేను రైటర్ అని కూడా కాదు, నేను రైటర్గా కూడా పెద్ద వెబ్ సిరీస్ అవే చేసింది. అది కూడా అదేదో నాకు ఆ సిరీస్ హిందీలో ఇష్టం. సో హిందీలో ఇష్టమైంది రీమేక్ చేస్తుంటే నాకు ఇష్టమైందని నేనే ఫోన్ చేసి రాస్తా అని చెప్పాను. సో అదేమీ ఇలా అని కాదు. బట్ పవన్కి నేను అంటే పరిచయం ఉండటం వల్ల తనకి నా రైటింగ్ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఏది ఉన్నా కూడా ఊరికనే డిస్కషన్కైనా చేస్తుంటాం. సో అలా పరిచయం, ఆ ట్రావెల్ అది. బట్ నేను పర్సనల్గా ఏంటంటే నేను ఎప్పుడు యూట్యూబ్ దాని మీదే ఉన్నా. అండ్ యూట్యూబ్ చేస్తే నార్మల్ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది,
ఒకడికి కంటిన్యూటీ ఇస్తాం, ఒకడికేమో ప్రాప్స్ ఇస్తాం, ఒకడేమో కాస్ట్యూమ్ ఇస్తాం. వాడు ఆ సినిమా మొత్తం అది తప్పితే వేరేవి వాడి స్కిల్ అప్‌గ్రేడ్ అవ్వదు. బట్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఆప్షన్ లేదు. మీకు అన్ని 24 క్రాఫ్ట్స్ మీరే చూసుకోవాలి. తెలుస్తుంది కూడా తెలుస్తుంది అండ్ కోర్ లెవెల్‌లో ప్రాబ్లమ్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు నాకొచ్చి ఇది దొరకదు, ఇలాంటివి ఉండవు. ఎందుకు దొరకదు? నీకు రాకపోతే నువ్వు నేను చేసి పెడతా అనే టైప్‌లో ఉంటుంది. సో, అది ఉండదింక. మనం అది చేయకపోతే వాడు చెప్పింది వినాలి. మనకే కొంచెం ఐడియా ఉందంటే, వాడికి ఇది రాదంటే నువ్వు కాఫీ తాగడానికెళ్ళి నేను చేసి పెడతాను. సో, అదొక అడ్వాంటేజ్ అది. సో, నాకు తెలిసి ఎక్కడైనా పని చేయడం అంటే అదొక టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సెట్‌లో కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా. ఏదైనా స్టార్స్ ఎవరైనా ఉన్నా ఏముంటది ప్రాబ్లము అవేమైనా తెలుస్తాయి. కానీ అది కూడా మీకు అది తెలియకపోయినా మ్యాటర్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ ఒక 3-4 డేస్ షెడ్యూల్ పెట్టుకుంటే ఆ తర్వాత అర్థమైపోతుంది. మ్యాటర్ ఆఫ్ 2 డేస్, సెకండ్ డేకే మీకు ఇంతనా ఓకే అన్నట్టు అంతే. అండ్ నువ్వు ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్టు నిజానికి యుఎస్ వీసా ఈ ప్రాసెస్ అనేది కూడా చాలామందికి లైఫ్ టైమ్ యాంబిషన్. ఇది సీరియస్ సబ్జెక్టే. దాన్ని కామెడీగా చెప్పే ఈ ప్రాసెస్లో మీరు అనుకున్న ఆ కోరి ఎలిమెంట్ ఏమన్నా డైవర్ట్ అవ్వద్దని కానీ ఎప్పుడు భయపడలేదా? అసలు ఫస్ట్ థింగ్ కోర్ ఎలిమెంటే మీకు ఆల్రెడీ ఏదైతే తెలుసో అదే కోర్. అండ్ అది కోర్ కూడా పాయింట్ ఏంటంటే మనం అదేదో ఇప్పుడు ఆ పాలసీల గురించో వాటి గురించి కాదు సినిమా. ఒక దరహాస్ అనే ఒక క్యారెక్టర్కి డిపోర్ట్ అవడం వల్ల జరిగే సినారియోస్. సో డిపోర్ట్ ఎందుకయిందంటే మనకి బయట జరుగుతున్న సినారియో. సో ఆ సినారియో రిలేటబిలిటీ ఉంది. కానీ సినిమా ఇంకా బిగ్గర్ దాన్ ట్రంప్. కరెక్ట్. సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ట్రంప్ అండ్ 1/3 ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ట్రంప్. ఇంకా వేరే థర్డ్స్ చాలా ఉన్నాయి.